చేసినా ఏం చేసినా ఆమె మనసులో బాధ పెట్టుకుంటే తప్ప ఆమె బిడ్డలు ఎవరన్నా అంటే కొంత బాధపడే అవకాశం ఉంది. కనుక మీ ద్వారా నేను విజయమ్మ గారికి నేను చెప్పింది వాస్తవాలు. కొంత తీవ్రంగా మాట్లాడడానికి కారణం కూడా రాజశేఖర్ అన్న బిడ్డను చాలా కష్టపడి 10 సంవత్సరాలు ఇబ్బందులు పడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సోనియా గాంధీకి వ్యతిరేకంగా జైళ్ల పాలై అనేక కష్టాలు పడి ఇలా రాజశేఖర రెడ్డి గారి పేరును చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటట్టు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద స్వయాన రక్త సంబంధం పంచుకొని పుట్టినటువంటి షర్మిలమ్మ చేసిన దాడికి మనసు కలత చెంది అంత తీవ్రంగా మాట్లాడవలసి వచ్చిందమ్మా. మీ మనసుకి ఏమన్నా బాధ అయితే నేను మాట్లాడింది మాత్రం వాస్తవమే. నేను ఏ విషయం మాట్లాడిన ఆ రోజు అవన్నీ కూడా హకీకత్, ఫ్యాక్ట్స్, వాస్తవాలు. కానీ మీ మనసుకు బాధ అయితే మాత్రం నన్ను క్షమించమని నేను కోరుకుంటాను. రైట్. అండ్ షర్మిల గారి వెనుక బ్రదర్ అనిల్ పార్టీ వ్యవహారాలు ఉండి చూసుకోవట్లేదు, పార్టీని పూర్తిగా ఒంటి చేతితో షర్మిల గారే నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్లో బాగా చర్చ జరిగేది. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయిలో ఉండేది అనుకోవాలి అప్పట్లో? అంటే ఆయన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఆయనకు సంబంధించిన కొంతమంది సమీప వ్యక్తులు అవ్వచ్చు షర్మిల వెనుకున్నారు తప్ప బ్రదర్ ఇన్వాల్వ్మెంట్, అనిల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా లేదు అని అనేవారు. అందులో నిజం ఉందా? వాస్తవం. అది బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఎక్కడ కూడా వీళ్ళు కౌంట్లో పెట్టుకోలేవు. ఆయన ఎక్కడ పర్వా చేయలే, అసలు నాకు ఇజ్జతే ఇయ్యలే. నిజంగా చెప్పాలంటే బ్రదర్ అనిల్ కుమార్ గిట్ట పార్టీ విషయంలో తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విషయంలో కొన్ని సూచనలను ఆమె విన్నుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్గా వచ్చినటువంటి కర్మ లేకుంటుండే. కానీ బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఆ వెనుక ఉన్నటువంటి దుష్ట శక్తులు, నేను పేర్లు కూడా చెప్పదలుచుకోలేదు, వాళ్ళ ఏదో పెద్ద మనము మునగాళ్ళం చేసినట్టు అయిపోతుంది. ఆ దుష్ట శక్తులు ఈమెను కీలుబొమ్మ చేశారు. బ్రదర్ అనిల్ కుమార్ గారిని కూడా కీలుబొమ్మ చేశారు. వాళ్ళ మాటలు పట్టుకొని ఈ నలుగురు, అనిల్ కుమార్ గారు వారి 3 సహచరులు షర్మిలమ్మ గారిని కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. అది ఏదో సంథింగ్ రాంగ్. ఈమె ఒరిజినల్ షర్మిలమ్మ కాదు, అది నేను వాస్తవంగా చెప్తాను. కానీ షర్మిలమ్మ గారికి మాత్రం ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలుగు ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు, ఎవరు అడిగితే తెలంగాణలో పార్టీ పెట్టినవు, ఎవరు నీ దగ్గరకు వచ్చి సంప్రదిస్తే తెలంగాణ ప్రజల గురించి నువ్వు ఆలోచన చేయవలసిన అవసరం వచ్చింది. 7 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7 సంవత్సరాలకేమో తెలంగాణ గుర్తొచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిన్ను ఎవరు స్వాగతిస్తే, ఎవరు నిన్ను రిక్వెస్ట్ చేస్తే నువ్వు ఆంధ్రప్రదేశ్లో పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ రాలుగా పోయినావు. ఇది మొదలు జవాబు చెప్పాలి. నువ్వు అక్కడ పోయి నేను రాజశేఖర రెడ్డి గారి రక్తం నా శరీరంలో ప్రవహిస్తుంది, రాజశేఖర రెడ్డి గారి రక్తం, ఇక్కడనేమో కోడలను అని ఈడతి పలబడితివి. ఆడపోయి బిడ్డను నా రక్తం రాజశేఖర సాబ్ రక్తం ఒకటే పంచుకున్న కాదన్నాడు వాడు. నీకెందుకు అనుమానం వస్తుంది? అంటే ప్రజలు నిన్ను అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. ఆల్రెడీ వైఎస్ఆర్ గారి వారసుడు ఎవడయ్యా అంటే ఇవాళ పుట్టిన పిల్లగాని నుంచి 90 ఏళ్ళ ముసలాయన వరకు కూడా జగన్ గారు అని చెప్తారు. అక్కడ నీకు స్థానం లేదు, నువ్వు దాన్ని పాకులాడుతున్నావు. బట్ అలాంటి వాళ్ళకి ఈరోజు ఏం పీక్కుంటారో పీక్కొని సవాల్ చేసింది ఒకటమ్మా. షర్మిలమ్మ గారు మాట్లాడే మాటలకు తెలంగాణలో ప్రజలు సిగ్గుపడ్డరు. ఎమ్మెల్యేలను పట్టుకొని ఏం మాట్లాడింది, కేసీఆర్ గారిని పట్టుకొని ఏం మాట్లాడింది, ఏ ఏరియాకు పోతే ఆ ఏరియాలో ఉన్న నాయకుని పట్టుకొని ఏం మాట్లాడింది, ఆమె నోటికి అద్దు బద్దు లేదు. నేను ఇవాళే ఛానల్లో చూస్తున్నా, మధ్యాహ్నం ఛానల్లో చూసినా ఏదో ఏరియాలో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్లో అబ్బా 1000 మంది లేరు, 200 300 క్లోజ్డ్ డోర్ మీటింగ్లో హాల్లో పెట్టే మీటింగ్లల్లో ఏదో ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినట్టు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను రెడీ మీరు రెడీయా, ఈ డైలాగులు విని 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 తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయారు. నేను ఇవాళ సూటిగా షర్మిలమ్మ గారికి ఒక ప్రశ్న చేయదలుచుకున్నాను. నిజమైన రాజకీయాలు చేయదలుచుకుంటే, వాస్తవాలకు దగ్గర నువ్వు మాట్లాడాలనుకుంటే, పరిస్థితులు ఏమున్నాయో తెలిసి మాట్లాడాలనుకుంటే నువ్వు రాజకీయ భాషని
నువ్వు రాజకీయ స్పీచ్ ఇయ్యి, నేను ఆహ్వానిస్తా. రాజకీయంగానే అమ్మా నీది తప్పు, నువ్వు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతావా, మాట్లాడు, దాంట్లో ఏం లోతుపాతులు చెప్పు, అవి లేవు అనేది ప్రూవ్ చేయాలనుకుంటే అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తారు. సబ్జెక్టు మీద మాట్లాడు, నీ పార్టీ అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుకో. ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. నువ్వేదో వాగిపోతున్నావు, వాళ్ళు దానికి జవాబిస్తున్నారు. దానికి నీ లాంగ్వేజ్ చూస్తుంటే విపరీత బుద్ధి తోడిపోతున్నట్టు అనిపిస్తుంది. బట్ చూస్తున్న ప్రజలకి చాలా అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఏం పీక్కుంటారో పీకోండి అంటారు. ఇక్కడికి వచ్చి నువ్వు మగాడవేనా అని ఒక ఎమ్మెల్యేని గతంలో సంబోధించడం, దాన్ని కూడా మేము కవర్ చేయాల్సి వచ్చింది. నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా షర్మిల గారి నేచర్ ఏంటి? అంటే ఇప్పుడు జగన్ గారు కోపిష్టి అనేవాళ్ళు, బట్ అది ఎక్కడ చూపించాలో అది మితంగా 4 గోడల మధ్య మేబీ ఆయన కోపం చూపించారు. కానీ ఇలా ఎక్స్పోజ్డ్ ఏరియాలో షర్మిల గారు చేస్తున్న ఈ కమెంట్స్ని ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి కదా. ఆమె సాఫ్ట్, లేదంటే అగ్రెసివ్, లేదంటే చూసి కొడుతుంది అనే టైపా? మీరేం చూసారు తన దగ్గర నుంచి చూసిన వాళ్ళు? నేను వైఎస్ రాజారెడ్డి గారిని కూడా చూసిన, ఆయనతో తిన్నా, ఆయనతో మాట్లాడినా. రాజశేఖర రెడ్డి గారితో అయితే చాలాసార్లు భోజనం చేసినాం. మా ఇంటికి కూడా వచ్చి మా గృహప్రవేశం ఉంటే ఒక 8 గంటలు మా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు జగన్ గారు కూడా వచ్చిండు, రామచంద్రరావు గారు కూడా వచ్చాడు. జగన్ గారిని చూసిన, ఇక జగన్ గారిని అయితే చాలా దగ్గర చూసినట్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన, పార్లమెంట్ మెంబర్గా నాకు బీఫామ్ ఇచ్చిండు. వాళ్ళ ముగ్గురి లోపల కూడా ఒక కసి, ప్రజలకు సేవ చేయాలి, పదవి ఉన్నా లేకున్నా. ఉదయం లేచి ఎప్పుడు ప్రజలు వస్తారు నా దగ్గరికి అని చూసేటటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏదైనా పనికి వస్తారా, వాళ్ళ పని చేసి పెడదాం. ఈమె పూర్తిగా వ్యతిరేకం. ఈమెకున్న పిచ్చి ఒకటి ఏంటంటే, మరి అది డాక్టర్లకు చూపెట్టాలి. ప్రచార యావ, బ్రేకింగ్ యావ, దరిద్రం. పోలీసుని కొడితే ప్రచారం అవుతుందా, టీవీలలో వస్తామా? ఎవరిని పడితే వాడిని తిరిగితే టీవీలలో వస్తామా? అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే టీవీలలో వస్తామా? మీడియా ఫోకస్, ప్రచార యావ, సెల్ఫ్ ప్రమోషన్, అంతే. తప్పది. నువ్వేంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఎవ్వరు నిన్ను గౌరవించినా ఒక్క రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే నిన్ను గౌరవిస్తారు. ఈ మాట్లాడే పద్ధతి చూసిన తర్వాత, ఈ ఒంటికాల మీద దాడి చేయడం చూసిన తర్వాత, ఈ ఒక్క కార్యకర్త రాజశేఖర రెడ్డి గారిని ప్రేమిష్టోళ్ళు అయ్యో పాపం అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఇవన్నీ ఎందుకు? నీకు అసలు నీ బాధ ఏంది? నీవు ఆంధ్రప్రదేశ్లో పోయి ఏమి వెలువబెడదామనుకుంటున్నావు? ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ముందు పొత్తుతో వెళ్తుంది కాంగ్రెస్తో అన్నారు. ఆ తర్వాత పొత్తేం లేదు, ఏకంగా విలీనమే అని చెప్పారు. కానీ ఆ పార్టీని నమ్ముకొని బీఫామ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి లోటస్ పాండ్లో ధర్నాలు కూడా చేశారు. కొంతమంది అయితే పెట్రోల్ డబ్బాలు పట్టుకొని తిరిగారు లోటస్ పాండ్ చుట్టూ, మేము చచ్చిపోతామని చెప్పి 5 కోట్లు ఖర్చు పెట్టుకున్నామని చెప్పి. ఇప్పుడు వాళ్ళందరినీ ఏ విధంగా కన్విన్స్ చేశారు? అంటే మీకు వాళ్ళంతా టచ్లో ఉండొచ్చు కాక, ఇప్పుడు ఎలా కన్విన్స్ అయ్యారు వాళ్ళు ఇక్కడ పార్టీ మూసేసిన తర్వాత? గత్యంతరం లేక, గత్యంతరం లేక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో. ఈమెకు అడ్రస్ లేదు, వందలాది మంది నష్టపోయారు. మీరు అన్నట్టు 5 కోట్లు 10 కోట్లు పెట్టిన వాళ్ళు ఎవరు లేరనలా, కానీ 50 లక్షలు, కోటి రూపాయలు, 70 లక్షలు, ఎంతో కొంత ఖర్చు పెట్టడం కాదు, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కష్టపడితే. సమయం 2.5-3 సంవత్సరాలు జీవితాలు నాశనం అయిపోయినాయమ్మా. ఇప్పుడు నీ పేర్లు చదవాలనుకుంటే ఒక 100 పేర్లు ఉన్నాయి. వాళ్ళ జీవితాలు నాశనం చేసినావు. వాటన్నిటికంటే తెలంగాణ ప్రజలంటేనే ఆత్మగౌరవాన్ని పెద్దగా రెస్పెక్ట్ ఇస్తారు, సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటారు. వాళ్ళని పూర్తి అవమానపరిచి, వాళ్ళని పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడకు పోయి నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ తీసుకొని అక్కడ పోయి ఏం డ్రామాలు ఆడుతుందో మనకు తెలుసు. ఇవాళ భారతదేశం మొత్తంలో తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు అంటే ఊసర వెళ్ళి కంటే అధ్వానము అంటారు. ఊసర వెళ్ళి సిగ్గుపడుతుంది ఉంటారు ఈయన మార్చే మార్పులకు. ఇలా కొత్త
కొత్తగా మాట్లాడుతున్న చూసిరా మీరు? చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లల్లా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి కానట్టు, అసలు ఎమ్మెల్యే కూడా కానట్టు, నాకు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నట్టు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని రంగులు మార్పు. ఇప్పుడు ఆయనకు కాంపిటీషన్ ఇప్పుడు షర్మిలమ్మ తయారైంది. ఓకే. సో మరొక క్వశ్చన్, వైఎస్ఆర్టీపీ పార్టీ ఫ్లోట్ చేసే రోజుల్లో కూడా ఆ డే 1 నుంచి కూడా ఏబిఎన్ టీవీ5 లాంటి ఛానళ్ళ ప్రతినిధులతో చాలా సఖ్యతగా ఉండేవాళ్ళు. అంటే ఆ పార్టీ పెట్టడం కంటే ముందే వాళ్ళతో జరగాల్సిన చర్చలన్నీ జరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే జరుగుతూ ఉన్నప్పుడు టీవీ9, ఎన్టీవీ, ఈ సాక్షి లాంటి ఛానళ్ళని అసలు అలో చేయలేదు. డోర్ ఇన్సైడ్ లాక్ పెట్టేసి మమ్మల్ని బయటే ఉంచారు. అప్పుడు నేను అక్కడ ఉన్నాను కాబట్టి. బట్ ఏబిఎన్ ప్రతినిధులు, టీవీ5 ప్రతినిధులు వెనక నుంచి లోపల ఉండేవాళ్ళు. అసలు ఏంటి ఇంటర్నల్ లింక్స్ ఏంటి? అదేనమ్మా, ఇప్పుడు నేను మొన్న డిబేట్లో చెప్పింది కూడా గదే. ఇది షర్మిలమ్మ గారి నిర్ణయం కాదు. దీని వెంబడి ఒక శక్తులు పనిచేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తిడతాడు, చంద్రబాబు నాయుడు తిడతాడు, రాజధాని రైతులు తిడతారు. తోడుగా మనం ఆ కుటుంబాన్ని చీల్చి షర్మిలమ్మతో తిప్పిస్తాం. నేను షర్మిలమ్మ గారిని ఒక మాట అడగదలుచుకున్నాను. నువ్వు ఏమైదామని అడిగిపోయినావు చెప్పు. ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మనం ఏదో 1-2% దూరంలో ఉన్నాం. ఆ పార్టీలో నేను పోతే ముఖ్యమంత్రిని అయితే అని పోయినావా? లేదు, మీ అన్నను దించాలని కుయుక్తులు వన్నుతున్నటువంటి చంద్రబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళ చేతిలో కీలుబొమ్మై వాళ్ళకు అమ్ముడు పోయి నువ్వు అక్కడికి పోయినావా? నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలతో అయితే ఒకటి కోరుకోదలుచుకున్నాను. ఈమె ఒక అమ్ముడు పోయి ఈమె నోటితో తిట్టిపిచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి ఈడ్చి సంతోషపడడానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి నాటకంలో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5లో ఆడుతున్నటువంటి నాటకంలో షర్మిలమ్మ గారు బలిపశువు అవుతుంది. ఇప్పుడు ఆ ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తిగా అర్థమైంది ఈమెంది, ఈమె యాటిట్యూడ్ ఏంది, ఈమె బిహేవియర్ ఏంది, ఈమె చేస్తున్నటువంటి పనులు ఎట్లున్నాయి, ఈమె మాట్లాడే పద్ధతి ఏముంది. ఏముందమ్మా, చంద్రబాబు నాయుడు దొంగకోలు పడుతున్న లెక్క కనురెప్ప కొట్టకుండా అబద్ధాలు ఆడతాడు. సేమ్ పవన్ కళ్యాణ్ ఊగుకుంటా చంద్రబాబు నాయుడు ఏవైతే మాటలు మాట్లాడతాడో అవే మాటలు మాట్లాడతాడు. ఇప్పుడు ఈమొచ్చింది పేపర్ కూడా చూడకుండా బట్టి సేమ్ స్క్రిప్ట్ ఈమె అనర్గలంగా ఈమె మాట్లాడతాడు. ఇక వ్యత్యాసం ఏముంది చెప్పు. జస్ట్ ఒక పదవి, రాజకీయాల్లో ఒక పదవి, సీఎం పీఠం కోసం ఈ స్థాయిలో కుటుంబాలను చీల్చాల్సిన అవసరం, ఈ స్థాయిలో అన్నపైకి చెల్లె ద్వారా కత్తులు నూరించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారే, ఏబిఎన్ రాధాకృష్ణ గారే అనుకుంటే. ఇప్పుడు ఒకటమ్మా, వాళ్ళు భూతద్దం పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. చంద్రబాబు కానీ, రాధాకృష్ణ కానీ, టీవీ5 వాళ్ళు వీళ్ళందరూ. అరే ఈడేదో పొగ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన, షర్మిలమ్మ గారి మధ్యన ఏదో పొగ రాజినట్టు అవుతుంది, దీంట్లో మనం ఆజ్యం పోతాం. దానికి ఎందాకనైనా దిగజారుతారమ్మా. నాకున్న ఇన్ఫర్మేషన్, షర్మిలమ్మ పాపం ఆర్థికంగా పార్టీ పెట్టిన తర్వాత కొన్ని ఆస్తులు అమ్ముకుంది, కొన్ని ఆస్తులు ఇప్పటికి కూడా అడ్వాన్సులు తీసుకొని ఉన్నాయి, ఆర్థికంగా కొంత ఇబ్బందులలో ఉంది. ఇటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు పూర్తిగా ఉపయోగించుకుంటాడు. ఆ ఉపయోగించుకున్న భాగమే షర్మిలమ్మ బలిపశువు అయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఆర్థిక సహకారం చేశారు, ఖచ్చితంగా చేస్తాడు. బట్ అలా ఆదుకోవాల్సిన వ్యక్తి అన్న కదా, అది అన్న చేయకపోవడం వల్లనే పక్క వ్యక్తికి అవకాశం. నీకు అన్న ఆదుకోలేదనేది నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అన్న గురించి ఏం చెప్పకపోతివి, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలైన తర్వాత నువ్వు నోరెత్తితివి. నీకేం కావాలి? నేను ఇప్పుడు అడుగుతున్నా, నీకు ఏం కావాలి? మీ అన్న ఏం చేయలేదు, రా ఓపెన్గా రా. మిమ్మల్ని రమ్మందిగా, పిల్లల మీద ప్రమాణం చేస్తా రాకుండా అని చెప్పింది. ఎప్పుడు వెళ్తున్నారు? రమ్మన్నాడికి పాలేరుకు మట్టి మీద ప్రమాణం చేసింది కదా.
మట్టి చేతిలో పట్టుకొని పాలేరు ఏం ప్రమాణం చేసేది? నిన్న మొన్న నాకు అర్థమవుతుంది ఆ సీటు వదిలిపెట్టడానికి కూడా కొంత ఆర్థిక సాయం తీసుకుందని. ఓకే, సో పాలేరులో పోటీ చేయకుండా తప్పుకోవడానికి ఆర్థిక సహాయం తీసుకుంది అని ప్రచారం ఉంది. ఇప్పుడు ఎవరు, పొంగులేటి గారు చేశారా? లేదు, మరి ఎవరు చేసిరో భగవంతుని గెరక. ఆమె కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏది మనం అక్కడ నిలబడకుండా పోవడానికి మరి ఎవరు చేసిరో భగవంతుని గెరక అని అది నిన్న మొన్న ప్రచారంలో స్టార్ట్ అయింది. నీ ప్రమాణం ఎక్కడదమ్మా? ఎన్ని ప్రమాణాలు చేసినావు? చేతిలో మట్టి పట్టుకుంటేవి, పాలేరు బిడ్డనంటివి. ఎవడ్రా నన్ను తెలంగాణ బిడ్డనన్నాడు? నేను తెలంగాణ బిడ్డను లాంటివి ఎక్కడవా ఇవన్నీ? ఆమె ప్రమాణాలకు శాంటిటీ ఉంటుందని నేను అనుకోను. సో మీరు రెడీ పాలేరుకి అయితే వస్తారు? లేదు, నేను చెప్పేది ఏందమ్మా, పాలేరులో ప్రమాణం చేసి బోర్ల బొక్కలు ఎట్లా పడ్డదో ఇప్పుడు ఈ ప్రమాణం కూడా గంతే అని చెప్తున్నాను. సూపరింటెండెంట్ ఉండండి, మీరు మీ ద్వారా చర్చలు జరగాలని ఆమె చెప్పింది. శ్రావణి వినమ్మా, ఆమె మాటలకు ఏమన్నా ఒక విలువ ఉంటే, ఆమె మాటలకు ఏదైనా శాంటిటీ ఉంటే ఎవరన్నా స్పందించవచ్చు. నువ్వు తెలంగాణలో మాట్లాడిన మాటలేంది, చేసిన చేతలేంది, తన్నిన తన్నులేంది, ఏం చేస్తేవి? ఇప్పుడు తెలంగాణలో ఆమె పార్టీ పెట్టింది, రాజన్న ఆశయాల కోసం పనిచేస్తా అన్నది. రాజన్న ఆశయాలు లేవు, సిద్ధాంతాలు లేవు, ప్రజల నుంచి వస్తూ ఉన్న ఎదురుగాలి ఆమె ముందుగానే పసిగట్టుకుంది. సరే పోటీ చేయకుండా తప్పుకుంటే కాంగ్రెస్ని గెలిపించిన దాన్ని అవుతాను అనుకుంది. అడుగుతాను, ఎందుకంటే మీరు ఒక 3 generations నుంచి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి, మీకున్న నాలెడ్జ్ ప్రకారం, మీరు చూసిన దాని ప్రకారం దీనికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకంటే చాలామంది ఏపీ ప్రజలు అవ్వచ్చు, వైఎస్ఆర్ అభిమానులు అవ్వచ్చు, ఒక క్లమ్జీ, వాళ్ళ మైండ్కి ఏం అర్థం కావట్లేదు. ఈయన ఉన్న బలంగా ఉన్న ఏకైక చెల్లె, రాఖీ కట్టాల్సిన ఆమె ఇలా ర్యాగింగ్ చేస్తూ, లిటరలీ ఇక ట్రోలింగ్ చేస్తూ అన్నని ఇట్లా తిరుగుతుంది, తిప్పుతుంది, విమర్శలు చేస్తుంది, కైండ్ ఆఫ్ ఎక్కువగా కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, 6 ఫైళ్ళు 4 వ్యక్తులు, అసలు ఈ స్టోరీ ఏంటి? ఏం జరిగింది? మిషనరీ ఫండ్స్ కోసం జరిగిన ఇష్యూనా, లేదంటే మైనింగ్ ఇష్యూనా, ఇసుకకి సంబంధించిన ఇష్యూనా? ఏ ఫైల్ పట్టుకొని పోతే ఎక్కడ చెడింది? ఆ 6 ఫైళ్ళ అంశం ఏంటి అసలు? ఇన్ఫర్మేషన్ కాదు, హకీకత్, అది వాస్తవం కూడా. ఏదో ఒక 6 ఫైళ్ళకు సంబంధించినటువంటిది ఈ దుష్ట చతుష్టయం. బ్రదర్ అనిల్ కుమార్ గారు, వాళ్ళకు సంబంధించిన 3 వ్యక్తులు, వాళ్ళు కలిసి ఒక ప్లాన్ చేశారు. మనము పాదయాత్ర చేస్తేమి, తర్వాత అనేక కార్యక్రమాలు చేసినాం, జగన్ గారు ముఖ్యమంత్రి కావడానికి మన శాయశక్తుల ప్రయత్నం చేసినాం. మనము మొదట్లోనే ఒక 6 నెలల లోపలనే ముఖ్యమంత్రి కాగానే ఈ పనులు చేయించుకోవాలని ప్లాన్ చేశారట. ఆ ప్లాన్లో భాగంగా ఆ ఫైళ్ళన్నీ కూడా ఇక కిందేముంది, ఒక ముఖ్యమంత్రి గారు అల్లుడన్నా, ముఖ్యమంత్రి గారి బిడ్డన్నా, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు దగ్గటోళ్ళు అంటే ఆ ఫైల్కు ఆటోమేటిక్గా సీఎం దాకా పోతుంది. సీఎం దగ్గర పోయిన తర్వాత ఆ ఫైల్ చూసిండనే మాట. ఆ ఫైల్ చూసిన తర్వాత ఈ ఫైల్ ఇక్కడి వరకు ఎట్లొచ్చిందని ఆయన అడిగితే పలానోళ్ళు చెప్పారు అని చెప్పిరట. ఫైల్ పక్కన పెట్టాడు. వీళ్ళు పోయినప్పుడు ఒక్క మాట చెప్పిండట, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి నేను రాజకీయాల్లోపటికి రాలేదు, 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా, మీరు ఏ తప్పుడు అయితే చేయమని చెప్తారో నేను అది చెయ్యను, ససేమిరా అని చెప్పిండు అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇక తాడు వెనుకం షురూ చేశాం. ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి ఈ ఫైళ్ళ మీద సంతకం చేయించుకుందామనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అనుకో, TV5 అనుకో, లేకపోతే ఈ 4 వ్యక్తులు అనుకో, వీళ్ళకి తగ్గట్టు చంద్రబాబు నాయుడు, వీళ్ళకు బీటెక్ రవితో కూడా సంబంధాలు, ఇవన్నిటితో పెట్టుకొని ఆ ప్రయత్నం చేయడం లోపల ఎంత దాకైనా పోదామనే ఆలోచన లోపల ఇప్పుడు ఇంత దాకా వచ్చారు. ఓకే, ఈ 4 వ్యక్తులు కేవలం బ్రదర్ అనిల్ ఫ్రెండ్సేనా, లేదంటే ఆయన బినామీ వ్యక్తుల? అన్ని బినామీ వ్యక్తులు వాళ్ళే, పార్ట్నర్లు వాళ్ళే. ఈ దౌర్జన్యం షర్మిలమ్మతోటి చేపిస్తున్న కార్యక్రమాలన్నిట్లో కూడా వాళ్ళ 4 పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఓకే, రైట్. అంటే వాళ్ళకి క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ అవన్నీ ఇది తప్పమ్మ. ఈ మిషనరీలు అనేది ఇవన్నీ కూడా పొరపాటు.
సీదా సాదా సాఫ్ సుత్రా డైరెక్ట్ డీల్ ఇది. ఓకే. దీంట్లో మోమాటాలు లేవు, ఓమాటాలు లేవు. మనము ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నంలో భాగంగా మనము ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేసినాం. మన కష్టార్జితం ఉంది. ఆ కష్టార్జితానికి మనం ఫలితం సంపాదించాలంటే మొదట్లో షర్మిలమ్మ ఏదో ఒక నెల రోజులు ఏందో వాళ్ళు కన్విన్స్ చేసినా కన్విన్స్ కాలేదు. ఆ తర్వాత కన్విన్స్ అయిపోయారు. అయిన తర్వాత ఇక వాళ్ళు స్టార్ట్. అంతే తప్ప దీని వెనకాల ఆస్తుల పంచాయతీ లేదు, ఆమ్దానీల పంచాయతీ లేదు, రాజ్యసభ పంచాయతీ లేదు, రాజకీయ పంచాయతీ అసలే లేదు. నేను ఎన్నోసార్లు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పటికి 15 సంవత్సరాలు అయింది. ఈ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఈ మెంబడి నేను 2 సార్లు పోయింది తప్ప సమాధి దగ్గరికి 8th జూలై కావచ్చు, సెప్టెంబర్ 2 కావచ్చు. అంతకుముందు ప్రతి సంవత్సరం నేను అక్కడికి పోతుంటే మంచిగా ఆప్యాయతగా అన్యోన్యంగా అన్నా చెల్లెలు ప్రార్థనలో కూర్చొని ఎంత చక్కదనంగా అనిపించేదంటే అంత చక్కదనంగా అనిపించేది. అటువంటిది ఈ క్రూరమైనటువంటి మనుషులు మారిన తర్వాత ఆ అమ్మాయిని బలిపశువులు చేయడానికి ఇగో ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.